మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో భాస్కర్ యాదవ్ ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత డిప్యూటీ తహసీల్దార్ అనూషారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకునితోటి ఒకరితోటి కోర్టులో కేసు వేయించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి గారు కుట్రపాన్ని మరి పేద ప్రజలను పుట్టగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వెంటనే అమలు చేయాలని మేడ్చల్ తహసీల్దార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, గతంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను ఇలా గద్దెకెక్కి కూర్చున్నావు. మరి పేదల ప్రజల నోట్లే మట్టు కొడతా ఉన్నా, 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కళ్యాణ లక్ష్మే ఇస్తలేవు, తులం బంగారం కూడా లేదు. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఎత్తివేయాలని నువ్వు కుట్ర పడుతున్నావు.